సాక్షాత్తు పరశురాముడే ద్రోణాచార్యుడికి అస్త్ర విద్యలను ప్రసాదిస్తాడా? ద్రోణాచార్యుడి దగ్గర డబ్బులు లేకుండా ఫినాన్షియల్ గా చాలా వీక్ ఉండే. ఇన్ఫాక్ట్ తన పుత్రుడు అశ్వత్థామకి పిండిలో వాటర్ కలిపి దానిని పాలలాగా ఇస్తుండే. అండ్ అలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడే తను ఒక ఎక్సైటింగ్ న్యూస్ ని వింటాడు. పరశురాముడు తన సంపదని మొత్తం బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడు అని తెలియగానే ద్రోణాచార్యుడు మహేంద్ర పర్వతానికి వెళ్లి పరశురాముడిని కలుస్తాడు. అయితే ఈ విషయం ద్రోణాచార్యుడు కొంచెం లేట్ గా తెలుసుకున్నాడు. సో తను వెళ్లే టైంకే తన దగ్గర వేదాలు, అస్త్రాలు అండ్ పరశురాముడి శరీరం తప్ప ఇంకేమీ మిగిలిలేవు. అండ్ వీటిలో నీకు ఏది కావాలి అని పరశురాముడు ద్రోణాచార్యుడిని అడుగుతాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు, ప్రభు, మీ దివ్యాస్త్రాలు మరియు వాటి ప్రయోగ రహస్యాలు నాకు ప్రసాదించండి అని కోరుకుంటాడు. సో పరశురాముడు తన దగ్గర మిగిలి ఉన్న అమూల్యమైన ఆయుధ జ్ఞానాన్ని ద్రోణుడికి ఇచ్చాడు. ఈ పవర్స్ అన్నిటితో ఫుల్ హ్యాపీగా ఉన్న ద్రోణాచార్యుడు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన ద్రుపదుడిని కలవడానికి వెళ్తాడు. బట్ అప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్ ద్రుపదుడు ఇప్పుడు పాంచాల రాజ్యానికి రాజు. తను ఎంతో గర్వంతో ద్రోణుడిని చాలా అవమానిస్తాడు. ఒక రాజు అండ్ ఒక పేదవాడు ఎప్పటికీ స్నేహితులు కాలేరు అని అంటాడు. ఈ మాటలు విని ద్రోణాచార్యుడు చాలా హర్ట్ అయిపోతాడు. అండ్ ఆ అవమానం ప్రతీకారంగా మారుతుంది. ఎలా అయినా ద్రుపదుడి పైన రివెంజ్ తీర్చుకోవాలి అని కోరుకుంటాడు. అయితే మరి ద్రోణాచార్యుడు ఎలా రివెంజ్ తీర్చుకుంటాడో, అసలు రివెంజ్ తీర్చుకుంటాడా అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ లో చూడండి.